హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కోర్స్. ఈ వీడియో స్పెషల్ వీడియో. ఇందులో నేను కొన్ని పాయింట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇందులో నేను కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఇక్కడ చూసినట్టయితే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి వస్తుంటాయి. అందుకు నన్ను కాంటాక్ట్ కూడా చేస్తుంటారు, కాల్ చేస్తుంటారు. ఇంతవరకు చాలామంది నా ట్రైనింగ్ తీసుకున్నారు, ఎంతోమంది తీసుకున్నారు, మరియు వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు కూడా ప్లాన్ చేస్తున్నారైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే మీకు చాలా ఈ ట్రైనింగ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది 4 క్వశ్చన్స్ అడుగుతుంటారు మ్యాక్సిమంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ తెలుగు స్పీకింగ్ పీపుల్ క్యాన్ డూ బిజినెస్, అంటే తెలుగు వాళ్ళు ఎలా బిజినెస్ చేయగలుగుతారు దాని గురించి చెప్పమని చెప్తుంటారు. నెక్స్ట్ చాలామంది ఇంకో క్వశ్చన్ నాకు అడుగుతారు, ఏంటంటే ఈ గుజరాత్ వాళ్ళు, నార్త్ ఇండియా వాళ్ళు ఎందుకు బిజినెస్ ఎక్కువ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ బిజినెస్, మన వాళ్ళు ఎందుకు చేయడం లేదని చెప్తుంటారు. దాని గురించి కూడా చాలామంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి, ఇఫ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ దెన్ హౌ. ఇప్పుడు చాలామందికి ఇంగ్లీష్ రాదు, ఓకే, కొద్దిగా వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బయర్స్తోని మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి మెయిల్స్ చేయాలంటే ఎలా చేయాలి, దాని గురించి చాలామంది అడుగుతుంటారు. అయితే ఈ ప్రశ్నకి నేను చాలా డీటెయిల్గా సమాధానం ఇందులో ఇవ్వబోతున్నాను. దాంతోపాటు నేను ఇందులో మీకు ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి కదా, చాట్ జీపీటీ కావచ్చు, డీప్ సీక్ కావచ్చు, దాని ద్వారా మీరు ఎలా బెనిఫిట్ పొందగలుగుతారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ నా ట్రైనింగ్ మీరు తీసుకున్నట్టయితే నేను మీకు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇస్తాను. ఆ డాక్యుమెంట్స్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని మీరు చాట్ జీపీటీ త్రూ, లేదంటే డీప్ సీక్ త్రూ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసుకోగలుగుతారు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. నెక్స్ట్, హౌ విల్ యూ సపోర్ట్ ఇఫ్ యూ గివ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, సార్ మీరు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారు కదా, కానీ సపోర్ట్ ఎలా ఇవ్వగలుగుతారు అంటే, ఇప్పుడు టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆన్లైనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మేము కూడా ఇప్పటి నుంచి మొత్తం ఆన్లైన్ ఇస్తున్నాము. కాబట్టి ఆన్లైన్లోనే మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోవాలి. ఎందుకు ఆన్లైన్ జాయిన్ కావాలి, ఈ వీడియో దగ్గరనే ఇంకో వీడియో ఉంటుంది, అది చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది ఎందుకు ఆన్లైన్ వీడియోస్ ఈ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటేనే బాగుంటుంది, ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ ఎందుకు బాగుంటుంది అందులో తెలిసిపోతుంది. అయితే ఈ క్వశ్చన్స్కి నేను కొద్దిగా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ ట్రైనింగ్ వెబ్సైట్ ఉంది కదా, kaptanbs.in, ఇక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. ఇందులో వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అనేది ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నా వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కిందకి రండి. ఇక్కడ కింద ఇలా కోర్సెస్ని క్లిక్ చేస్తే ఇక్కడ కిందకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ట్రైనింగ్స్ కనబడతాయి. యూట్యూబ్ ఛానల్ ఉంది ఇది. ఇక్కడ నుంచి కూడా మీరు యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు, లేదంటే డైరెక్ట్గా యూట్యూబ్లో వెళ్ళి అలా కూడా చూడొచ్చు. ఇది చూసినట్టయితే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయి కొన్ని వీడియోస్. ఇది వదిలేయండి, ఇది వదిలేసి దీని కింద ఇక్కడ చూడండి, తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇక్కడ తెలుగు యూట్యూబ్ ఛానల్, ఇక్కడ మీరు వీడియోస్ చూడండి. వెంటనే జాయిన్ అయితే వెల్ అండ్ గుడ్, ఎందుకంటే తొందరగా నేర్చుకుంటారు, తొందరగా బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా జాయిన్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి మెసేజ్లో, నేను మీకు అకౌంట్ డీటెయిల్స్ అది కూడా పంపించేస్తాను. అందులో కూడా పేమెంట్ చేసి జాయిన్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా జాయిన్ అయిపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ట్రైనింగ్లో మీకు ఏం చెప్పడం జరుగుతుందంటే, బయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రోడక్ట్ని ఎలా సోర్సింగ్ చేయాలి, షిప్పింగ్ ఎలా చేయాలి వరల్డ్ వైడ్గా, మరియు కస్టమ్ క్లియరెన్స్, డాక్యుమెంటేషన్, ఇదంతా హ్యాండిలింగ్ ఎలా చేయాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రాఫిటబుల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, చాలామంది అడుగుతుంటారు ఏ ప్రోడక్ట్స్ ప్రాఫిటబుల్, ఎక్స్పోర్ట్ చేస్తే ప్రాఫిట్ ఉంటుంది. నెక్స్ట్ సేఫ్టీ గురించి, లేదంటే ట్రస్ట్ ఆఫ్ ఫారిన్ బయర్స్, మరి బయర్స్ ఫైండింగ్ చేసేటప్పుడు ఏమేమి అడగాలి, ఎలా మాట్లాడాలి, అదంతా నెగోషియేషన్. ఇక్కడ చూడండి, నెగోషియేషన్ విత్ బయర్స్ అండ్ సప్లయర్స్, ఇదంతా మీకు అర్థమైపోతుంది నా ట్రైనింగ్ తీసుకుంటే. హౌ టు యూజ్ ఆన్లైన్ టూల్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను కొద్దిగా. ఇంకా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ ఇస్తాను. ఆ డాక్యుమెంట్స్ నుంచి కాపీ పేస్ట్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. హౌ టు యూజ్ ఆన్లైన్ టూల్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఇదంతా హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్, అదంతా ఈ ట్రైనింగ్లో దొరుకుతుంది. ట్రైనింగ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ నుంచి మీరు చూడండి. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఇక్కడ కోర్సెస్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ క్లిక్ చేయండి, తెలుగులో ఉంటుంది.
క్లిక్ చేసిన తర్వాత ఇది కనబడుతుంది. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది. ఈ ట్రైనింగ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కరికులం అనేది క్లిక్ చేస్తే ట్రైనింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి జాయిన్ కావచ్చు. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైనే ఉంటుంది. నెక్స్ట్ ఇది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇలా ఎందుకు ఇస్తున్నానంటే, ఇప్పుడు నేను ఇంకో వీడియో పెట్టినాను. ప్లస్ అది కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్లస్ దాంతోపాటు ఏంటంటే, ఒకటే ఐటెం నేను మాటికి చెప్పాలి, అదే ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను కొత్త ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకటేసారి ఫీజ్ పేమెంట్ చేస్తారు కానీ మీరు ఎన్నో రోజులు అలా నేర్చుకుంటూ ఉంటారు. ఇది దాదాపు 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. 1 వీక్ తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రైస్ అనేది చూడండి, 9,997 పెట్టినాను. చాలా తక్కువ పెట్టినాను. మిగతా ట్రైనర్స్ మీరు అడగండి, వాళ్ళు 15,000, 20,000, 30,000 ముందు తీసుకుంటున్నారు. దాని తర్వాత వాళ్ళు అడిషనల్ అడ్వాన్స్ ప్యాకేజ్ లాగా వాళ్ళు 30,000, 50,000, 1,00,000 అలా తీసుకుంటున్నారు. అది మీరు జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, చాలామంది గుజరాత్ వాళ్ళతోని, నార్త్ ఇండియా వాళ్ళతోని జాయిన్ అయిన తర్వాత కూడా నా ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే నా ట్రైనింగ్ అనేవి మొత్తం తెలుగులో ఉన్నాయి, ప్లస్ డీటెయిల్గా ఉన్నాయి. వాళ్ళంతా డీటెయిల్ ఇస్తలేరు. చాలా స్టూడెంట్స్ నా దగ్గర వస్తున్నారు. వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత నా దగ్గర వస్తున్నారు. తీసుకున్న తర్వాత వచ్చి నాకు ఏం చెప్తారంటే, సార్ వాళ్ళంతా డీటెయిల్గా చెప్పలేదు, ఇంగ్లీష్లో చెప్పేసినారు, హిందీలో చెప్పేసినారు, అంత అర్థం కాలేదని చెప్తుంటారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నా మీద కూడా ఆ విషయంలో డౌట్ ఉంటే మీరు ఒకసారి వాళ్ళ ట్రైనింగ్ జాయిన్ అయిపోండి. ఒకసారి 15,000, 20,000 పే చేసి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నచ్చితే అదే బిజినెస్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదంటే తర్వాత జాయిన్ కాండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా, మీరు లాస్ కాకూడదు. ఎందుకంటే ట్రైనింగ్ తీసుకుంటే మీకు కరెక్ట్ యూస్ఫుల్గా ట్రైనింగ్ ఉండాలి. ఏదో ఒకటి ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు అయితే పెడతారు. నా దగ్గర ఇక్కడ పెడతారు, లేదంటే ఎక్కడైనా పెడతారు, నో ఇష్యూ. ఉద్దేశం మీకు ఉంది, మీరు బిజినెస్ చేయాలనేది అయితే ఉద్దేశం అయితే ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇక్కడ చేస్తారు, లేదంటే ఎక్కడైనా గుజరాత్, ముంబై ఎక్కడైనా చేస్తారు, అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ నా ట్రైనింగ్ వచ్చేసి డీటెయిల్గా ఉంటుంది, చాలా డీటెయిల్గా ఉంటుంది. ఇంత డీటెయిల్గా వాళ్ళు ఇవ్వరు. ప్లస్ ఈ ట్రైనింగ్ అనేది తెలుగులో ఉంటుంది. ప్లస్ నేను ఇందులో ఫ్యూచర్లో మీకు ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్ ట్రైనింగ్ కవర్ చేయబోతున్నాను. కాబట్టి ట్రైనింగ్ ఫీజు అయితే చాలా తక్కువ ఉంది. ఇంకా చాలామంది డిస్కౌంట్స్ అవి అడుగుతుంటారు. ఇది చాలా చాలా తక్కువ ఉంది. ఆల్ ఇండియాలో ఇంత తక్కువ ఫీజు ఎవరు తీసుకుంటలేరు. ఇప్పుడు కొంతమంది 299 అని, 199 అని అలా ఏదో ట్రైనింగ్ ఇస్తారని చెప్తారు. కానీ అది జస్ట్ మామూలు మినిమం ట్రైనింగ్ ఉంటుంది, అందులో ఏముండదు. నెక్స్ట్ డీటెయిల్ ట్రైనింగ్ కావాలంటే అదే 30,000 కట్టండి, 50,000 కట్టండి అలా చెప్తారు. నేను అలా ఇక్కడ ఎలాంటి గేమ్స్ ప్లే చేయడం లేదు. ఇక్కడ డైరెక్ట్గా మీకు ఈ 9,997కే డీటెయిల్ ట్రైనింగ్ ఇచ్చిస్తున్నాను. వాళ్ళు ముంబై వాళ్ళు, గుజరాత్ వాళ్ళు అక్కడ మీకు 30,000, 50,000, ₹1,00,000 తీసుకునే ఇచ్చే ట్రైనింగ్ నేను ఈ ప్రైస్కే మీకు ఇస్తున్నాను. కాబట్టి మీకు ఎలాంటి లాస్ అనేది లేదు, బెనిఫిటే ఉంది. అయితే ఫస్ట్ మెయిన్ విషయానికి వద్దాం. మనము ఈ ఇంగ్లీష్ లేని వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి, దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఈ డాక్యుమెంట్స్ మీకోసం రెడీ పెట్టినాను. ఎవరెవరు ట్రైనింగ్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇది ఇస్తాను నేను. ఇక్కడ చూడండి, ఏముందంటే ఇక్కడ ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా బయ్యర్కి మెయిల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఎలాంటి మెయిల్ చేయాలి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలా ఉండాలి, సబ్జెక్ట్ ఇంట్రడక్షన్, మీ ప్రోడక్ట్ గురించి ఇక్కడ రాయాలి. ప్లస్ ఫ్రమ్ మీ కంపెనీ గురించి, ఇంట్రెస్టెడ్ ఇన్ పార్ట్నర్షిప్, ఇలా డీటెయిల్ రాయాలి. నెక్స్ట్ డియర్ బయర్ మ్యాండేట్, వాళ్ళ పేరు ఏముంటుందో అక్కడ రాయాలి. నెక్స్ట్ ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్, మై నేమ్ ఈజ్, మీ పేరు ఏముంటే ఇది రాయాలి. ఐ రిప్రజెంట్ ఇది కంపెనీ, ఇది మొత్తం. అంటే ఫస్ట్ బయ్యర్కి మనము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, మన ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఎలాంటి మెసేజ్ రాయాలి ఇక్కడ డీటెయిల్గా ఇలా రాసి పెట్టాను చూడండి. ఇక్కడ మీరు జస్ట్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ ఈ యువర్ నేమ్ తీసేసి మీ పేరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కంపెనీ నేమ్ ఉంది కదా, మీ కంపెనీ నేమ్ పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఇలా నేను రెడీమేడ్గా మీకు తయారు చేసి ఇస్తున్నాను. ఎవరెవరు ట్రైనింగ్ జాయిన్ చేస్తారో వాళ్ళకి నేను ఇది కంప్లీట్గా డాక్యుమెంట్ ఇస్తున్నాను. ప్లస్ అలాంటి నెక్స్ట్ ఫాలో అప్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ అయితే రాసిన తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ రాయాలి కదా. ఇప్పుడు మరి వాళ్ళ ఆన్సర్ ఏమి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం రాయాలి, ఫాలో అప్ ఈమెయిల్ ఎలా రాయాలి దాని గురించి కూడా ఇక్కడ నేను ఇచ్చినాను. రెస్పాన్స్ ఇంకా రాలేదు, అయితే రెస్పాన్స్ రావాలి ఆ బయ్యర్ నుంచి. రెస్పాన్స్ రావాలంటే ఎలా చేయాలి
దాని గురించి ఇక్కడ నేను ఇంకో మెయిల్ తయారు చేసినాను. అలా ఇంకా చూడండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. సెకండ్ ఫాలోఅప్, ఫస్ట్ ఫాలోఅప్ అయితే పోయింది కదా. ఇప్పుడు ప్రతిసారి ఒకటే ఫాలోఅప్ మనం రాసినట్టయితే బాగుండదు కదా. ఒకటేసారి ఏదిరా బాబు కొంటావా లేదా, ఏదిరా బాబు కొంటావా లేదా అని ఒకటేసారి మనం అలా మాట్లాడలేము ఇంగ్లీష్లో. అయితే మీరు కూడా ప్రొఫెషనల్ వాళ్ళ కళ్ళలో ప్రొఫెషనల్ ఉన్నారన్నట్టు తెలవాలి. అప్పుడే వాళ్ళు బిజినెస్ మీతోని చేయగలుగుతారు. ఇది మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రొఫెషనలిజం ఎంత చూపిస్తారో దాన్ని బట్టి మీకు బయర్స్ వస్తారు. చాలామంది ఏమంటారంటే సార్ బయర్స్ ఎలా దొరుకుతారంటే ప్రొఫెషనలిజం చూపించాలి. ప్రొఫెషనలిజం చూపించాలంటే ఫస్ట్ మెయిల్ రాసేది ఎలా రాయాలి, సెకండ్ మెయిల్ ఎలా రాయాలి, థర్డ్ మెయిల్ ఎలా రాయాలి, ఇదంతా నేను ఇక్కడ ఈ డాక్యుమెంట్లో పెట్టినాను. చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను ఇచ్చినాను. సెకండ్ మెయిల్, థర్డ్ మెయిల్, ఇక్కడ చూడండి ఫోర్త్ రిక్వెస్ట్ ఫర్ ఫీడ్బ్యాక్ ఈమెయిల్, ఇది ఫీడ్బ్యాక్ కోసం ఎలాంటి మెయిల్ రాయాలి. నెక్స్ట్ సెండింగ్ శాంపుల్ ఈమెయిల్, ఇది మొత్తం ఉంచండి కంప్లీట్గా నేను రాసినాను. రిజెక్షన్ ఈమెయిల్, రిజెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, వాళ్ళు ఏమన్నా ఇది కావాలి అది కావాలన్నారు అయితే అది ఎలా రాయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అర్జెన్సీ అంటే ఇప్పుడు వెంటనే వాళ్ళు మీతో నేను ప్రోడక్ట్స్ కొనాలంటే ఎలాంటి మెయిల్ రాయాలి దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను. అయితే ఇలాంటి మెయిల్స్ మీకు నేను ఇస్తాను. ట్రైనింగ్ జాయిన్ అయిన వెంటనే నేను ఇస్తాను. థ్యాంక్ యూ మెయిల్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఇప్పుడు ఇంకో విషయం ఏముంటుందంటే కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు, ఈ కాంట్రాక్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు ప్లస్ వాళ్ళకి మీరు ఇన్వాయిస్ పంపించేటప్పుడు లేదంటే ఇంకా డాక్యుమెంట్స్ పంపించేటప్పుడు ఈమెయిల్స్ రాయాలి కదా. ఉట్టిగా ఏదో ఒకటి జస్ట్ ఒకటే ఈమెయిల్తో పని కంప్లీట్ కాదు కదా. అయితే నేను ఇక్కడ ఏం చేసినా అంటే మీకు కంప్లీట్గా ఇక్కడ నేను అన్ని ఈమెయిల్స్ ఫార్మాట్స్ అది పెట్టినాను. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి అన్ని ఈమెయిల్స్ ఉన్నాయి. ప్రైస్ కొటేషన్ ఈమెయిల్, ప్రైస్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా చేయాలి. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఈమెయిల్ ఫర్ యువర్ న్యూ ఎక్స్పోర్టర్స్, ఇంట్రడక్షన్ ఎలా చేయాలి కొత్త ఎక్స్పోర్టర్స్ ఉంటే ఇదంతా ఉంది చూడండి. నెక్స్ట్ షిప్పింగ్ గురించి దాని గురించి ప్రైస్ కొటేషన్ ఎలా ఇవ్వాలి, ప్రైస్ కొటేషన్ ఫర్ ప్రోడక్ట్ ఇదంతా తెలుసుకోండి. ఇక్కడ మీరు ప్రోడక్ట్ నేమ్ రాసేస్తే సరిపోతుంది, యూనిట్ ప్రైస్ రాసేస్తే సరిపోతుంది. ఇదంతా నేను డీటెయిల్ కవర్ చేసినాను. ప్లస్ దాంతోపాటు ఇక్కడ కింద వచ్చిన చాలా మెయిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చేస్తాను. మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోతే మీకు ఈ డాక్యుమెంటే పంపించేస్తాను. మీరు డాక్యుమెంట్ యూజ్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంటుంది, మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఈ ఎలా మెయిల్స్ రాయాలి మీకు తెలిసిపోయింది, బయర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైపోయింది. ఇంకేముంటుంది, ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను ఇంకా ఏమి ఇస్తున్నాను అంటే మీకు ఇక్కడ ప్రాంప్ట్స్ కూడా ఇస్తున్నాను. ప్రాంప్ట్స్ అంటే ఇది స్పెషల్ ప్రాంప్ట్స్ ఉన్నాయి, చాట్ జీపీటీకి సంబంధించినవి, ఎక్స్పోర్ట్స్ గురించి, ఎక్స్పోర్ట్ బయర్ ఈమెయిల్స్ గురించి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు చాలామందికి రాయడం రాదు కదా ఇంగ్లీష్లో, ఇంకా మంచిగా రాయాలనేది ఉంటుంది. అయితే ఏం చేయాలంటే ఇప్పుడు చిన్నగా ఏం లేదు, ఇది చూడండి మొత్తం ఉన్నాయి. నేను ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ పెట్టినాను, ఇక్కడ చాలా ఉన్నాయి. నెగోసియేషన్ ఎలా చేయాలి, ప్రైస్ నెగోసియేషన్ చేసేటప్పుడు ఎలా, టార్గెట్ ప్రైస్ కోసం ఇప్పుడు ఎలా చేయాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 or 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతాయి మీరు ఈ డాక్యుమెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే ఎందుకంటే ఈ డాక్యుమెంట్ ఎందుకు కంపల్సరీ కావాలంటే ఈ డాక్యుమెంట్లో నేను అన్నీ అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. మీరు అడిగే క్వశ్చన్స్, ఎక్స్పోర్ట్కి సంబంధించిన క్వశ్చన్స్, మీరు ఇచ్చే సమాధానాలు ఎక్స్పోర్ట్కి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి ఈ డాక్యుమెంట్ మీకు ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మీరు వెంటనే మీరు ట్రైనింగ్ జాయిన్ అయిపోతే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ట్రైనింగ్ జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు తొందరగా ఈరోజే జాయిన్ అయిపోతే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇనీషియల్ అవుట్ రీచ్ ఆఫ్ కోల్డ్ ఈమెయిల్స్ అంటారు. ఇందులో నేను ఒక ప్రాంప్ట్ ఇక్కడ పెట్టినాను. ఏముంది, రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇంట్రడ్యూసింగ్ మై కంపెనీ, యువర్ కంపెనీ నేమ్ అండ్ అవర్ ప్రోడక్ట్ నేమ్ టు ఏ పొటెన్షియల్ బయర్ ఇన్ డిఫరెంట్ కంట్రీ. ఇది ఉంది కదా, ఇది జస్ట్ ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని ఇప్పుడు చాట్ జీపీటీ అయితే అందరికి తెలుసు కదా, చాట్ జీపీటీ అయితే అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాట్ జీపీటీ అనేది ఉంటుంది. ఈ చాట్ జీపీటీలో లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ కావచ్చు. నేను ఇక్కడ నుంచి కాపీ చేసినాను. ఏముంది, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ మనం ఒక బయర్కి ఇప్పుడు రాయాలి. ఆ బయర్కి రాయాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. అయితే ఇలాంటి ప్రాంప్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవి అన్నీ యూజ్ చేసి మీరు మొత్తం కంప్లీట్ బిజినెస్కి మెయిల్స్ రాయడం
ఈజీగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ ప్రాంప్ట్ రాస్తున్నాను. నేను కాపీ 1 సెకండ్, ఇది కాపీ కాలేదు. ఇక్కడ చూడండి నేను ఈ ప్రాంప్ట్ రాసినాను. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఒక మెయిల్ రాయాలి. నేను నా కంపెనీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఒక బయ్యర్‌కి ఇవ్వాలి. ఒక బయ్యర్ నాకి ఎక్కడి నుంచో నేను ఫైండ్ ఔట్ చేసినాను. ఒక బయ్యర్ నాకి ఒక బయ్యర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బయ్యర్‌కి నేను ఎక్స్‌ప్లనేషన్‌లో మెయిల్ రాయాలి. ఇప్పుడు నాకి అసలు ఇంగ్లీష్ రాదు. నాకసలు ఇంగ్లీష్ రాదు. జీరో. నేను ఇంగ్లీష్‌లో జీరో. అయినా గానీ నేనిప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇంట్రడ్యూసింగ్ మై కంపెనీ. నేను నా కంపెనీ పేరు ఇక్కడ రాస్తున్నాను. ఏమని? నా కంపెనీ పేరు కప్తాన్ బిజినెస్ సొల్యూషన్స్. ఇది. ఇంకో మన కంపెనీ ఉంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఉంది. ప్లస్ ఇప్పుడు మనము అకాడమీ కూడా లాంచ్ చేస్తున్నాము. అందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్, ఆ అకాడమీ కోర్సెస్ తీసుకున్నట్టయితే మీకు జాబ్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్‌లో కావచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ లాజిస్టిక్ ఇండస్ట్రీలో, లేదంటే ఫ్యూల్స్ ఇండస్ట్రీలో, రిఫైనరీస్‌లో అందులో కూడా మీకు జాబ్స్ కావాలి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో జాబ్స్ కావాలంటే నా ట్రైనింగ్స్ తీసుకుంటే, ఆ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటే కూడా మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 15 డేస్ వరకు లాంచ్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు ఆ ప్రొడక్ట్స్ కూడా ఆ ట్రైనింగ్స్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ విషయానికి వద్దాం. నేను ఇక్కడ చాట్ జీపీటీకి ఏమంటున్నాను? రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇంట్రడ్యూసింగ్ మై కంపెనీ కప్తాన్ బిజినెస్ సొల్యూషన్స్ అండ్ అవర్ ప్రోడక్ట్. ఇప్పుడు నా ప్రోడక్ట్ ఏముందంటే టమాటాస్ ఉన్నాయనుకుందాం. టమాటోస్ నేను సేల్ చేయాలనుకుంటున్నాను. టమాటో అంటే ఇక్కడ నేను టమాటో సేల్ చేయాలనుకుంటున్నాను, ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను టు ఏ పొటెన్షియల్ బయర్ ఇన్ ఏ కంట్రీ. నేను మిడిల్ ఈస్ట్‌లో ఒక కంట్రీ ఉన్నదనుకుందాం. అక్కడ కువైత్ ఉందనుకుందాం. కువైత్‌కి నేను ఇక్కడ ఎక్స్పోర్ట్. ఇప్పుడు నేను చూడండి, ఈ ఇక్కడ నుంచి కాపీ చేసినాను. ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ చాట్ జీపీటీలో పెడుతున్నాను. రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇంట్రడ్యూసింగ్ మై కంపెనీ. ఈ కంపెనీ పేరు రాసినాను. మిగతా అయితే నేను కాపీ చేసినాను అక్కడ నుంచి. చేసి టమాటో ఈ రెండే టైప్ చేసినాను అంతే. ఇక్కడ ఇంకొకటి కువైత్. ఏ కంట్రీ అంటే ఆ కంట్రీకి బయ్యర్ కంట్రీ చేసేసి నేను ఇక్కడ క్లిక్ చేసినాను అంతే. ఇప్పుడు చూడండి, ప్రొఫెషనల్ మెయిల్ వచ్చేస్తుందండి. ప్రొఫెషనల్ మెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే నేను మొత్తం అలా డాక్యుమెంట్ అలా ప్రిపేర్ చేసి పెట్టినాను మీ గురించి కంప్లీట్‌గా. ఏందంటే మీకు ఈజీగా ఉండాలి ఫ్యూచర్‌లో అని పెట్టినాను. అది ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించిన మ్యాక్సిమమ్ పాయింట్స్ కవర్ అయిపోతాయి. ఈ డాక్యుమెంట్స్ ట్రైనింగ్ తీసుకుంటే ఇందులో మ్యాక్సిమమ్ మీకు కవర్ అయిపోతాయి. మ్యాక్సిమమ్ దాదాపు 200 మెయిల్స్ ఈజీగా రాసుకోవచ్చు మీరు. ఈజీగా ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను అక్కడ పెట్టినప్పుడు పెట్టేసి క్లిక్ చేసి ఇక్కడ చూడండి, చాట్ జీపీటీలో రైట్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇక్కడ కప్తాన్ బిజినెస్ సొల్యూషన్స్ అండ్ అవర్ టమాటో టు ఏ పొటెన్షియల్ బయర్ అని రాసినాను. రాస్తే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? సబ్జెక్ట్లో మనం మెయిల్ రాసేటప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇది కాపీ పేస్ట్ చేసేయాలి. ఇంట్రడ్యూసింగ్ కప్తాన్ బిజినెస్ సొల్యూషన్ ప్రీమియం టమాటో ఎక్స్పోర్టర్. ఇది చూడండి ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, అసలు రాదు. అయినా కానీ నేను ఒక మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇక్కడ రాసేసినాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది అది. అయితే ఇక్కడ ప్రీమియం టమాటో అనేది వచ్చేసింది. ప్రీమియం అంటే మంచి క్వాలిటీ టమాటో అనేది చెప్పేస్తుంది, రైట్? డియర్ రిసిపియంట్, ఇక్కడైతే పేరు రాయొచ్చు కదా, వాళ్ళ పేరు ఇచ్చింది, పేరు రాయొచ్చు, నో ప్రాబ్లం. ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ వెల్. మీరు బాగున్నారనుకుంటాను. నెక్స్ట్ మై నేమ్ ఈజ్, మీ పేరు ఇక్కడ రాసేయాలి. ఏముంటుందో మీ పేరు రాసేయండి. అండ్ ఇక్కడ మీ కంపెనీ పేరు వచ్చేస్తుంది. ఇక్కడ నా కంపెనీ పేరు వచ్చింది, అలా వచ్చేది. ఇది ఏ కంపెనీ డెడికేటెడ్ టు డెలివరింగ్ హై క్వాలిటీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ టు ఇంటర్నేషనల్ మార్కెట్. చూడండి ఎంత ఎక్సలెంట్గా అందంగా ఉంది. అంటే ఇప్పుడు ఇది చదివిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా మీ కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ అని వాళ్ళు తెలుసుకుంటారు. అబ్బా పెద్ద కంపెనీ ఉంది, ఇంత మంచిగా మెయిల్స్ రాస్తున్నారని తెలుస్తున్నప్పుడు వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయితే నాది తీసుకుంటారు కాబట్టి మీకు ఎలా ఆర్డర్స్ చేయాలో మీకు తెలిసి ఉంటుంది.
ప్లస్ దాంతోపాటు షిప్పింగ్ టైంలో నాకు చెప్పండి ఒక మాట అనండి, సార్ నాకు ఈ షిప్పింగ్ చేయాలి, ప్రోడక్ట్ షిప్పింగ్ చేయాలంటే మా షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళ తరపున మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీ ఇంటి వద్దకే వచ్చేసి అక్కడి నుంచే కంటైనర్ ఫిల్లింగ్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. అయితే ఎలాంటి ప్రాబ్లమే ఉండదు. అయితే ఇక్కడ చూడండి, వి స్పెషలైజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫ్రెష్ ప్రీమియం గ్రేడ్ టమాటోస్ కేర్ఫుల్లీ కల్టివేటెడ్ అండ్ హ్యాండెడ్ టు ఎన్ష్యూర్ మ్యాక్సిమం ఫ్రెష్నెస్ అండ్ ఫ్లేవర్. నాకు అసలు ఇంగ్లీష్ రాదు, కానీ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తే అక్కడి నుంచి నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మెయిల్ రెడీ అయిపోయింది. అయితే అలాగే చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి ఇక్కడ, నేను బిజినెస్కి సంబంధించి పెట్టినాను కంప్లీట్గా, అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ సంబంధించినవి ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసింది. నెక్స్ట్, ఎట్ కప్తాన్ వీ అండర్స్టూడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ, క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ, వాల్యూస్ దట్ హ్యావ్ హెల్ప్డ్ అస్ బిల్డ్ లాస్టింగ్, ఇదంతా ఉంది చూడండి. నెక్స్ట్, టమాటోస్ గురించి, అవర్ టమాటోస్ ఆర్ grown using suitable farming practices and are rigorously inspected to meet both local and international standards. We are currently expanding our reach in the Gulf region and would be delighted to explore opportunities to work with you in Kuwait. చూడండి, ఎక్సలెంట్, ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది. We are confident that our tomatoes will meet the expectations of your customers, whether you operate in whole retail or food service sectors. ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ప్లీజ్ లెట్ అస్ నో ఏ కన్వీనియంట్ టైమ్ ఫర్ ఎ కాల్ ఆర్ మీటింగ్ టు డిస్కస్ యువర్ రిక్వైర్మెంట్స్. ఐ వుడ్ బి హ్యాపీ టు షేర్ అవర్ ప్రోడక్ట్ క్యాటలాగ్, ప్రైజింగ్ అండ్ షిప్పింగ్ డీటెయిల్స్ ఎట్ యువర్ రిక్వెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఆపర్చునిటీ టు కొలాబరేట్. ఇక్కడ రాసిన తర్వాత వామ్ రికార్డ్స్, ఇక్కడ మీ పేరు రాసేయాలి. ఇక్కడ మీరు పొజిషన్ అంటే మీరు కంపెనీలో డైరెక్టర్ ఉన్నారా, ఫౌండర్ ఉన్నారా, లేదంటే పార్ట్నర్ ఉన్నారా, ఇది రాసేయాలి. నెక్స్ట్, కంపెనీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్, మీ కంపెనీ యొక్క వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ అడ్రస్. జస్ట్ ఏముంటుంది, ఇదంతా కాపీ చేయండి, కాపీ చేసేసి కథం వాళ్ళకి మెయిల్ చేసేయండి సింపుల్గా. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది చూడండి. నేను మీకు ఎక్సలెంట్ ఈజీగా ఎలా బిజినెస్ చేయాలి అది నేర్పుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మీరు నెలకి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు ఫ్యూచర్లో సంపాదించాలని నా కోరిక ఉంది. కాబట్టి నేను ఇంత డీటెయిల్గా ట్రైనింగ్ ఇస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, కానీ ఇంత డీటెయిల్ పాయింట్ టు పాయింట్ ఇవ్వడం లేదు. ఇంకా నా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఎంత డీటెయిల్గా ఉంటుందని. చాలామంది తీసుకొని వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు, కానీ నన్ను అన్నెసెసరీ క్వశ్చన్స్ అడగకండి. నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ట్రైనింగ్ తీసుకుంటున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది బిజినెస్, ఎలా చేయాలి, ఏం చేయాలి. ప్లస్ ఇలాంటి విషయాలు కూడా నేను ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కూడా ట్రైనింగ్స్ అవి కూడా నేను పెడతాను. ఇందులో డీటెయిల్స్ ఇంకా ఫ్యూచర్లో పెడుతుంటాను, కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి డీప్ సీక్ అనేది ఉంటుంది. డీప్ సీక్ అనేది చైనా వాళ్ళది. అందులో తేడా ఏముందంటే, సేమే ఉంటుంది, మ్యాక్సిమంగా సేమ్ ఉంది. కానీ నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఇందులో నాకు ఏమనిపించిందంటే, కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పుడు డీప్ సీక్లో ఇది చాట్ జీపీటీలో చేసినప్పుడు మనకి ఆన్సర్స్ అనేవి కొద్దిగా ఎగ్జాక్ట్గా మంచిగా వస్తాయి, ఎక్సలెంట్గా వస్తాయి. కానీ ఇక్కడ డీప్ సీక్లో చూసినప్పుడు మనకేంటంటే డీటెయిల్ ఆన్సర్స్ వస్తాయి, మంచి డీటెయిల్ ఆన్సర్స్ వస్తాయి. ఇందులో కూడా ఫ్రీ వర్జన్ కూడా ఉంది, పెయిడ్ వర్జన్ కూడా ఉంది. పేమెంట్ చేసి కొంటే ఇంకా మంచిగా డీటెయిల్గా వస్తాయి, కానీ అంత అవసరం ఉండదు. ఫ్రీగానే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అది మ్యాక్సిమం వరకు ఉంటే యూజ్ చేయాలి, కానీ ఇప్పుడు అంత అవసరం ఏముండదు, ఫ్రీ సరిపోతుంది మీకు. అయితే ఇందులో ఆన్సర్స్ అనేవి కరెక్ట్గా వస్తుంటాయి. ప్లస్ నెక్స్ట్ ఇందులో ఏముంటుందంటే, ఆన్సర్స్ అనేవి కరెక్ట్గానే వస్తున్నాయి, కానీ ఇక్కడ మెమొరీ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు ఇందులో వీళ్ళ దగ్గర. ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనము ఇక్కడ టైప్ చేస్తున్నాం. మీరు సపోజ్ చేయండి, నా కంపెనీ కప్తాన్ బిజినెస్ సొల్యూషన్స్ గురించి ఇక్కడ చెప్తే ఈ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ టైం కూడా ఏముంటుందంటే, నేను వేరే ప్రశ్నలు అడుగుతుంటాను కదా, అప్పుడు ఈ చాట్ జీపీటీకి కన్ఫ్యూజన్ అంతా ఉండదు, రెగ్యులర్గా కరెక్ట్గా ఆన్సర్స్ తీసుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ డీప్ సీక్లో నేను ఏం చేస్తున్నానంటే, ఈ డీప్ సీక్ అనేది కొద్దిగా మర్చిపోతుంది. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత వేరే క్వశ్చన్ అడిగితే ఇది మొత్తం ముందు ఇచ్చిన క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆన్సర్స్ని రిపీట్ చేయడము, లేదంటే ఇంకా మంచిగా మంచి ఏమంటారు ఇంప్రూవ్మెంట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది చాట్ జీపీటీలో. కానీ డీప్ సీక్లో ఏమవుతుందంటే ఇది మర్చిపోతుంది, కొద్దిగా మర్చిపోయి నెక్స్ట్
వేరే రకంగా ఆన్సర్ ఇచ్చేస్తుంది. అది కూడా కరెక్టే ఉంటుంది కానీ ఇప్పుడు సపోజ్ చేయండి నేను దీనికి ఏమంటానంటే ఈ 2 లైన్లు చేంజ్ చేసి ఇవ్వమంటాను. అయితే కరెక్ట్‌గా చేంజ్ చేసి ఇస్తుంది. కానీ ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకుంటుంది. ఎక్కువ మెమరీ పవర్ ఎక్కువ ఉంది చాట్‌జీపీటీకి. కానీ డీప్‌సీక్‌లో ఏమైతుందంటే మొత్తం ఈ కాంటెంట్ ఇది మొత్తమే చేంజ్ చేసేస్తుంది. నేను ఇది ఒకటి చేంజ్ చేయమంటే ఇది మొత్తం చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి. 2 కూడా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. కానీ మెయిన్ ఏందంటే చాట్‌జీపీటీలో నేను చూసింది ఇది చాలా ఇది ఉంటుంది. ఇంకోటి మన ఎలాన్ మస్క్‌ది వచ్చేది గ్రాక్ అని, అది ట్విట్టర్ x.com ఉంది కదా, అందులో మీకు తెలుస్తుంది. అందులో వెళ్ళినప్పుడు ఏమైతుందంటే అది కూడా చాలా డీప్ రీసెర్చ్ చేసేస్తుంది. దాని యొక్క ఆన్సర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. నేను ఆ చాట్‌జీపీటీ కోర్స్ అనేది నేను అకాడమీ మాది లాంచ్ అవుతుంది కదా, ఆ అకాడమీలో నేను చాట్‌జీపీటీ మరియు డీప్‌సీక్ దాని గురించి కోర్సెస్ పెడుతున్నాను. అందులో మీకు బెనిఫిట్ అవుతుంది. అది తీసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంకా మరి డీటెయిల్‌గా ఎలా మాట్లాడాలి అదంతా నేను చాట్‌జీపీటీ కోర్స్ పెడుతున్నాను. మీరు ఇప్పుడు సపోజ్ చేయండి తొందరగా నాకు చాలామంది ఒక 500,000 మెంబర్స్ అలా కాంటాక్ట్ చేసి లేదంటే మెసేజ్ పెట్టేసినట్టయితే నేనేందంటే తొందరగా తయారు చేసేసి ఇవ్వడం జరుగుతుంది. అది తెలుగులో చేస్తాను, లేదంటే ఇంగ్లీష్‌లో చేస్తాను. ఇప్పుడు అయితే ఇది ఒకటి ఉంది, డీప్‌సీక్ ఒకటి ఉంది. నెక్స్ట్ x.comలో మనకి గ్రోక్ అనేది ఉంది. ప్లస్ అలాగే చూసినట్టయితే వాట్సాప్‌లో మెటా అనేది వస్తుంది, అందులో కూడా యూజ్ చేయొచ్చు. మెటాలో కూడా మెటా అనేది అంత డీటెయిల్ నాకు అనిపించలేదు, ఉంది కానీ మనకి బిజినెస్‌కి సంబంధించి చూసినట్టయితే చాట్‌జీపీటీ అయితే ఓవరాల్‌గా బాగుంది, అది యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది తెలుసుకోండి. ఇంకా డీటెయిల్ వీడియోస్ నేను అది పెడుతుంటాను. నా చాట్‌జీపీటీ కోర్స్ అది డీప్‌సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఎన్నో రెట్లు బెనిఫిట్ అవుతుంది. అది ఫ్యూచర్‌లో తీసుకోండి, నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇది అర్థమైంది అనుకుంటాను ఎలా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే దాని గురించి కూడా రాయొచ్చు. ఇక్కడ నేను అన్నీ పెట్టినాను చూడండి. ఇప్పుడు ఎల్సీ గురించి మాట్లాడాలంటే ఏం చేయాలి, రైట్ అన్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ ద బయర్ టు ప్రొవైడ్ ప్రిఫర్డ్ ఎల్సీ ఎస్బిఎల్సీ, దాని గురించి మెయిల్స్ ఎలా రాయాలి, ఎల్సీ గురించి ఎలా రాయాలి, మరియు నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి, నెక్స్ట్ అడ్వాన్స్ కావాలి కదా, బిజినెస్ చేయాలంటే అడ్వాన్స్ కావాలి, అప్పుడు అది ఎలా రాయాలి, ఇదంతా నేను ఇచ్చినాను. ఇదంతా ఇచ్చేస్తాను. మీరు ట్రైనింగ్ ఈరోజే జాయిన్ అయిపోతే మీకు ఇదంతా డాక్యుమెంట్ ఇస్తాను. అందులోకి వెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేసుకుంటూ మీరు బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు. అయితే ట్రైనింగ్ జాయిన్ కావాలంటే ఇప్పుడే వెంటనే ఈ kaptanbs.comకి జాయిన్ దగ్గర రండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఇక్కడ పెడుతున్నాను, ఈ వీడియోస్ అనేది ఇక్కడ పెడుతున్నాను. ఇంకా ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పెడతాను, ఇక్కడ ఫ్రంట్లో పెడతాను. ఈ వీడియో చూడండి. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో కూడా చూడండి, నెక్స్ట్ ఈ వీడియో కూడా చూడండి. ఇది ఫస్ట్ 2-3 ఇక్కడ ఉన్న వీడియోస్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది చూసిన తర్వాతనే జాయిన్ అయిపోండి, లేదంటే మీకు కష్టంగా ఉంటుంది. ఫస్ట్ 2-3 వీడియోస్ చూడండి. ఇది ఈ పేజ్ మీద వచ్చిన తర్వాత 2-3 వీడియోస్ చూసి దాని తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ జాయిన్ కావచ్చు, లేదంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి. మీరు ఈమెయిల్ ఐడి అది పంపించేస్తే నేను మీకు జాయిన్ చేసేస్తాను. అయితే ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇచ్చేస్తున్నాను అనుకుంటాను. ఏంటంటే తెలుగులో ఎలా మాట్లాడాలి అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాను. ఎలా ఇంటర్నేషనల్ బయర్స్తో మాట్లాడాలి, గుజరాత్ వాళ్ళ గురించి చెప్పినాను. నెక్స్ట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఎలా చేయగలుగుతారు. నెక్స్ట్ సపోర్ట్ సిస్టమ్. ఇంకో క్వశ్చన్ ఏముందంటే మర్చిపోయినా, నేను ఇక్కడ రాయలేదు. చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు సార్ దీనికి డిమాండ్ ఉందా లేదా అన్నట్టు చాలామంది అడుగుతారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో డిమాండ్ ఉందా లేదా సార్ అది చెప్పండి అండి. ప్రపంచమే మొత్తము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ మీద నడుస్తుంది, టోటల్ వరల్డ్ నడుస్తుంది. ఇంకా నేను చెప్పినాను, ఎన్నోసార్లు ఈ మాట చెప్పినాను, ఇండియా అనేది ఓన్లీ 5-10% ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి చాలా స్కోప్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళైతే తప్పక ఈ బిజినెస్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇది 100% యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి చెప్పండి, ట్రైనింగ్ తీసుకోండి, వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు చాలామంది నా ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా నాకు ఎందుకు ట్రైనింగ్ అంటారు, కానీ ఓకే వాళ్ళు తీసుకోకుండా కానీ వాళ్ళ పిల్లలకి ఇచ్చినట్టయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ట్రైనింగ్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ తోనే ప్రపంచం నడుస్తుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నది, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఇంకా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కూడా ఎక్స్పోర్ట్ బిజినెస్ గ్రో అవుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజే మీరు ట్రైనింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ట్రైనింగ్ మీరు తీసుకోండి. నెక్స్ట్ అకాడమీ లాంచ్ చేస్తున్నాను,
అందులో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. అందులో ఆ కోర్సెస్ జాయిన్ అయినట్టయితే మీకు జాబ్స్ కూడా దొరుకుతాయి. మీకు సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఆ కోర్స్ చేస్తే. ఇప్పుడు లాజిస్టిక్ ఇండస్ట్రీలో ఇలా చేయాలి, రిఫైనరీస్‌లో ఇలా చేయాలి, ప్లస్ డ్రాప్ షిప్పింగ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు డ్రాప్ షిప్పింగ్ గురించి కూడా నేను కోర్స్ తయారు చేస్తున్నాను. ఆ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ లాంచ్ చేస్తున్నాను. ఆ డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కూడా చేసినట్టయితే మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అలాంటి కోర్సెస్ నేను అకాడమీలో లాంచ్ చేస్తున్నాను. ప్లస్ సర్టిఫికేషన్ కోర్స్ ఉన్నాయి. డిప్లొమా కోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు జాబ్స్ అనేవి వస్తాయి. అయితే ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కొద్దిగా పెద్దగా అయిందనుకుంటాను, లాంగ్ అయిపోయింది అనుకుంటాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఇప్పుడు కాల్ చేసే అవసరం అంతా ఉండదనుకుంటాను. జస్ట్ ఫస్ట్ ఈ పేజ్‌కి రండి. ఇక్కడ వీడియోస్ చూడండి. జాయిన్ అయిపోండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏదైనా సపోర్ట్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.